నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమెరికా ఇరాన్ దాడులతో రణరంగంలా మారిన పశ్చిమాసియా. బాంబు దాడులతో దద్దరిల్లుతోన్న టెహరాన్ నగరాలు. రైతులకు యూరియా కష్టాలు తీర్చేందుకు సర్కారు చర్యలు. మీ సేవా కేంద్రాల్లోనూ బుక్ చేసుకునేందుకు ఏర్పాట్లు. రాష్ట్రంలో సత్ఫలితాలనిస్తున్న విద్యా సంస్కరణలు. కేంద్ర పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో మెరుగైన స్థానం. భీమిరెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. కుట్రపూరిత ఎత్తుగడలతో బినామీల దందా సాగించినట్లు వెల్లడి. శంషాబాద్లో బొలెరో వాహనం బీభత్సం. 2 మహిళలు అక్కడికక్కడే మృతి. తాజా అంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బస్సు కోసం నిల్చున్న వారిపైకి వాహనం దూసుకెళ్లింది. ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాడి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని సాతంరాయి బస్ స్టాప్ వద్ద బస్ కోసం ప్రయాణికులు వెయిట్ చేసిన క్రమంలో ఒక బుల్లారో వాహనం అతివేగంగా ఢీకొనడంతో కూడా అక్కడికక్కడ 2 మహిళలకు సంబంధించి కూడా మృత్యువాత పడడం జరిగింది. వెంటనే స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనస్థలం చేరుకొని అక్కడ మృతదేహాలని ఇటు ఆసుపత్రికి తరలించడం, అదేవిధంగా జాతీయ రహదారి కావడంతో కూడా ఇది బెంగళూరు జాతీయ రహదారి కావడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం జరిగింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడ వాహనాన్ని తొలగించి తర్వాత ఆ లోడ్ సంబంధించి కూడా బులోరో వాహనానికి సంబంధించి కూడా లోడు పక్కకు జరిపి వాహనాన్ని అయితే ప్రస్తుతం అయితే క్లియర్ చేయడం జరిగింది. ఇది శంషాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ సాతంరాయ్ బస్ స్టాప్ వద్దనే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇది ఓవర్టేక్ చేసిన క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రధానంగా ప్రాథమికంగా పోలీసు అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. మరోపక్క అతను ఎవరైతే ఓవర్టేక్ చేసిన బులోరో వాహనం ఎవరైతే ఉన్నారో డ్రైవర్ ఉన్నారో అతన్ని పోలీసులు సంబంధించి కూడా అతన్ని అదుపులో తీసుకోవాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే చూస్తారు. ఎందుకంటే స్థానికంగా ఎమ్మడే జరిగిన వెంటనే కూడా అతను అక్కడ నుంచి పరారైనట్లు ఒక సమాచారం అందుతుంది. కాబట్టి అతన్ని అదుపులో తీసుకొని అతని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఏమన్నా ఉన్నారా లేదా అతనికి సంబంధించి వేగంతో మాత్రం వెళ్లి తర్వాత ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్డుపై అంటే ప్రయాణికులకు సంబంధించి కూడా వెయిట్ చూస్తున్న క్రమంలో ఈ బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడక్కడ మృతి చెందడంతో కూడా స్థానికంగా కొంతవరకు కలకలం అయితే రేపడం జరిగింది. అంటే గతంలో కూడా అనేక మార్లు అక్కడ ఉన్న స్థానికులు కూడా అంటే ఇటు అధికారులు చెప్పడం జరిగింది. కనీసం అక్కడ బారిగేట్లు లేకపోవడంతో అతివేగంగా ఈ వాహనాలు జాతీయ రహదారి కావడంతో అతివేగంగా వస్తున్నాయి, తర్వాత ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా అధికారుల దృష్టికి తీసుకున్నప్పటికీ కొంతవరకు వాటిపై చర్యలు తీసుకోకపోవడం జరిగింది. చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా స్థానికులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులను అయితే స్థానికులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అయితే రమేష్, ఈ ఘటనలో ఇంకా ఎవరైనా గాయపడ్డారా? వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఎందుకంటే 2 అక్కడికక్కడే మృతి చెందిన మహిళలు, అది కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్న మహిళలు అక్కడే ఉండడం, తర్వాత కొంతమంది ప్రయాణికులు మాత్రమే బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్న క్రమంలోనే ఈ బొలెరో వాహనం అతివేగంగా ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మిగతా ఉన్న ప్రయాణికులు ఎవరైతే బస్ కోసం వెయిట్ చేస్తున్న ప్రయత్నం వెంటనే అది గమనించి అక్కడ నుంచి కొంత దూరం వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఇది వారిద్దరి పైకి కూడా బొలెరో వాహనం రావడంతో కూడా ఆ వాహనంతో అక్కడికక్కడే మరి కింద పడిపోవడం, తర్వాత బొలెరో వాహనం వారికి ఢీకొట్టడంతో కూడా మహిళలు అయితే మృతి చెందడం జరిగింది. కానీ ఈ ఘటనలో ఇద్దరు మాత్రమే మృతి చెందిన తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతం లేరని కూడా ఒక సమాచారం ఉంటుంది. కానీ ఈ ఘటన పైన పూర్తిగా అక్కడున్న సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తామని చెప్పి కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. రమేష్, ఘటన సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? వారేం చెబుతున్నారు? స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే జాతీయ రహదారి ఈ రోజు ఉదయం సమయంలో కూడా అందరూ అదే సాతంరాయి నుంచి కూడా ఎక్కువ మంది అక్కడ నుంచి ఉద్యోగరీత్యా లేదా చదువు కోసం చెప్పి కూడా ఎక్కువ మంది అక్కడ నుంచి సాతంరాయి నుంచి శంషాబాద్ తర్వాత హైదరాబాద్ వైపు వస్తుంటారు. ఒకేసారి ఈ రోజు ఉదయం సమయంలో ఆఫీసు వెళ్లే క్రమంలోనే అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులు వెయిట్ చేస్తున్న క్రమంలో అతివేగంగా రావడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పి
స్థానికులు పోలీసులకైతే వెల్లడించినా తెలుస్తుంది. అయితే ఈ ఓవర్టేక్ చేసే క్రమంలో అసలు డ్రైవర్ పరిస్థితి అంటే ఏ విధంగా ఉంది, అతను డ్రంక్ డ్రైవర్ లో మాత్రం నడిపించారా లేదా అతివేగంగా వచ్చి ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న కోణంలో అధికారులు చూస్తారు. మరొక పక్క వెహికల్ కి సంబంధించి కూడా ఫిట్నెస్ కూడా ఉన్నదా లేదా అనేది కూడా ఈ అన్ని రకాల కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైతే సాతంరాయ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగిందో ప్రమాదంలో మృతి చెందిన ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ ఘటనకు సంబంధించి జరిగిన దాంట్లో బొలెరో వాహనం డ్రైవర్ పైన కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఘటన అంటే ఏ విధంగా జరిగింది, తర్వాత ఎందుకు ఓవర్టేక్ చేయాల్సిన అవసరం వచ్చిందన్న కోణంలో ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులకు సంబంధించి కూడా దర్యాప్తు ప్రస్తుతం చేస్తున్నారు. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా దర్యాప్తులో తెలియాలని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. రైట్, ధన్యవాదాలు రమేష్. అమెరికా ఇరాన్ దాడులతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. అమెరికా బాంబు దాడులతో ఇరాన్ నగరాలు దద్దరిల్లుతున్నాయి. ఇరాన్తో ఇకపై ఎలాంటి దౌత్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ హిట్ లిస్టులో తానే నెంబర్ 1 అన్న ట్రంప్ ఈసారి కథ ముగిస్తామని పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసిందంటూ ఇరాన్పై అమెరికా సైన్యం క్షిపణులతో విరుచుకుపడుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు దక్షిణ ఇరాన్ అంతటా భీకర దాడులు జరుపుతున్నాయి. ఇరాన్కు కీలకమైన బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్, చాబహార్ నగరాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్లు, IRGC బోట్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఇరాన్ ఈశాన్య ప్రాంతాలపై అమెరికా దాడులు చేపట్టింది. గోలెస్తాన్ ప్రావిన్స్లోని అక్వాలా నగర శివారులో ఉన్న ఒక రైల్వే వంతెనపై అమెరికా బలగాలు దాడి చేశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా IRIB తెలిపింది. ఆక్టెకే ఖాన్ వంతెన లక్ష్యంగా 7 శత్రు క్షిపణులు దూసుకొచ్చాయని పేర్కొంది. వాటిలో 2 రైల్వే పట్టాలపై పడినట్లు వెల్లడించింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో 20కి పైగా అమెరికా యుద్ధ నౌకలు గస్తీ కాస్తున్నాయి. అమెరికా దాడుల్లో ఇప్పటివరకు 8 మంది ఇరాన్ సైనికులు మరణించినట్లు సమాచారం. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగుతున్నాయి. కువైట్, బహ్రెయిన్, ఖతార్లలో ఈ ఉదయం నుంచే ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రమాదకర హెచ్చరిక సైరన్లు మార్మోగాయి. పౌరులంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి ఈ 3 గల్ఫ్ దేశాల్లో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. తమ వైపు వస్తున్న డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంటున్నట్లు కువైట్ సైన్యం ప్రకటించింది. 2 బాలిస్టిక్ క్షిపణులు, 13 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ వెల్లడించింది. ఇరాన్ పాలకులను పిచ్చివాళ్లు, దుర్మార్గులుగా అభివర్ణించిన ట్రంప్ ఇకపై ఎలాంటి దౌత్యపరమైన చర్చలు లేదా ఒప్పందాలు చేసుకునే ఉద్దేశం తనకు లేదన్నారు. చర్చల పేరుతో సమయం వృధా చేయదలుచుకోలేదని, ఈసారి ఆ దేశానికి చెక్ పెట్టి పని ముగిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలైన పవర్ గ్రిడ్లు, వాటర్ ప్లాంట్లతో పాటు కర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ 1-2 నౌకలపై దాడి చేస్తే తాము 10 రెట్లు బలంగా బుద్ధి చెప్పామన్నారు. ఈ ఘర్షణలు చాలా వేగంగా ముగిసిపోతాయని, భవిష్యత్తులో చమురు రవాణా స్వేచ్ఛగా, సురక్షితంగా సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇరాన్ హిట్ లిస్టులో తానే నెంబర్ 1 టార్గెట్గా ఉన్నానని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ బెదిరింపులను తాను అస్సలు పట్టించుకోనని తేల్చి చెప్పారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినప్పటికీ ఈ ఉద్రిక్తతలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవని ట్రంప్ స్పష్టం చేశారు. It's a very dangerous profession. No, I'm number 1 on the kill list for Iran. They're lovely people. I'm number 1. So I don't know. I can't tell you that, but I don't really care because I'm doing my job and I'm doing it, I hope, better than anybody's ever done it because we have a country that's hot and really, really successful. But I mention it only because it's on the list. I mean, it came out. There was another list came out yesterday and
I'm number one on, I like being number one on TikTok better, but I'm number one on the list for killing. అమెరికా దాడులపై ఇరాన్ జాతీయ భద్రతా మండలి తీవ్రంగా స్పందించింది. తాము అత్యంత ఘోరమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని, ప్రపంచంలో ఎక్కడున్నా అమెరికన్లకు రక్షణ లేకుండా చేస్తామని హెచ్చరించింది. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. యాప్తో పాటు మీ సేవ కేంద్రాల్లోనూ యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫర్టిలైజర్ యాప్ వినియోగించలేని రైతులు మీ సేవా కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది. పట్టాదారు పాస్బుక్ నంబరు ఇస్తే మీ సేవ ఆపరేటర్ రైతు వివరాలు, సాగు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేస్తారు. రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద అవసరమైన యూరియాను బుక్ చేస్తారు. రైతు మొబైల్ నంబర్కు పంపిన ఓటీపీని ధృవీకరించిన తర్వాత వెంటనే బుకింగ్ ఐడి వస్తుంది. ఓటీపీ రావాలంటే రైతులు తమ పట్టాదారు పాస్బుక్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్లో ఉండేలా చూసుకోవాలని మీసేవ కమిషనర్ సూచించారు. మీసేవ బుకింగ్ ఐడి 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. గడువు ముగిసేలోగా రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ను సంప్రదించి యూరియాను కొనుగోలు చేయాలి. ₹10 నామమాత్రపు సేవా రుసుముతో మీసేవ ద్వారా రైతులు ఈ సదుపాయాన్ని పొందవచ్చని వ్యవసాయ శాఖ సూచించింది. సబ్సిడీ యూరియా బుకింగ్ను ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీసేవ కేంద్రాల ద్వారానే చేయాలని స్పష్టం చేసింది. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉపాధ్యాయుల నియామకాలు, శిక్షణలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధస్సును పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0లో తెలంగాణ 28వ స్థానం నుంచి 10 స్థానాలు అధిగమించి 18వ స్థానానికి చేరింది. నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని సర్కారు ప్రకటించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 నివేదికనే నిదర్శనమని తెలిపింది. 2024-25తో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ గణనీయంగా మెరుగుపడిందని పేర్కొంది. 1000 మార్కులకు గాను 2024-25లో 552.5 స్కోరు సాధించిన రాష్ట్రం ఈ ఏడాది 599.7 మార్కులు సాధించి 28వ స్థానం నుంచి 10 స్థానాలు అధిగమించి 18వ స్థానానికి చేరుకుంది. తెలుగులో అభ్యసన సామర్థ్యం 9 నుంచి 35%, ఆంగ్లంలో 4 నుంచి 29%, ఉర్దూలో 19 నుంచి 40%, గణితంలో 18 నుంచి 30% అభ్యసన సామర్థ్యం పెరిగిందని ప్రకటించింది. విద్యా ప్రమాణాలు పెంచేందుకు సర్కారు తీసుకున్న చర్యలే ఈ ఫలితాలకు ప్రధాన కారణమని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,000కు పైగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ, అవసరానికి తగినట్టు ఉపాధ్యాయుల బదిలీలు చేయడం వల్ల జిల్లా స్థాయిలోనూ ఉత్తమ ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడింది. ఇప్పటికే 283 కేజీబీవీలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్గ్రేడ్ చేసిన సర్కారు ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 120 కేజీబీవీలను ఉన్నతీకరణకు కృషి చేసినట్లు వివరించింది. 93 కేజీబీవీలను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దామని తెలిపింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేస్తూ 194 మోడల్ స్కూళ్లు, 495 కేజీబీవీలు, 37 రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఉచిత డిజిటల్ కోచింగ్ అందిస్తున్నట్లు వివరించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 9వ తరగతి వరకు ఏఐ, డిజిటల్ లిటరీస్, కోడింగ్, డిజైన్ థింకింగ్ అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చినట్టు ప్రకటించింది. ఆధునిక బోధన విధానాలను అందిపుచ్చుకోవడం, డిజిటల్ సాంకేతికత, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి, ఈ సమగ్ర చర్యలతో విద్యారంగం శరవేగంగా వృద్ధి సాధిస్తోందని సర్కారు పేర్కొంది. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించింది. హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తాలోని ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఎల్ లేఅవుట్లో అక్రమ కట్టడాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ కమిషనర్ సృజన కలిసి లేఅవుట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో సంధ్యా కన్వెన్షన్ అధినేత సంధ్యా శ్రీధర్రావుపై ఎఫ్సీఐ లేఅవుట్లోని అంతర్గత రోడ్లు, పార్కులకు కేటాయించిన స్థలాలను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదంపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా మళ్లీ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని ఫ్లాట్ ఓనర్స్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ భూమిని రక్షించే పూర్తి బాధ్యత హైడ్రా తీసుకుంటోందని, చట్టపరంగా ముందడుగు వేసి అక్రమాలను అడ్డుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు.
ఈ లేఅవుట్ని మొత్తం డిస్టర్బ్ చేసేసి సంధ్యా శ్రీధర్రావు అనే అతను రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా ఉంటారు. సో ఆయన దీని ప్లాట్లు కొని దీన్నంతా మొత్తం లేఅవుట్ రోడ్లన్నీ డిస్టర్బ్ చేసి తక్కిన వాళ్ళ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ స్పష్టంగా కోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేస్తూ అట్లానే అసలు లేఅవుట్ అనే దాన్ని మొత్తం పూర్తిగా డిస్టర్బ్ చేస్తూ దౌర్జన్యంగా మొత్తం అంటే ఎటువంటి చట్టాలంటే కనుక ఎటువంటి గౌరవం కానీ ఒక ఇది లేకుండా దీని ఇక్కడ కనపడుతుంది ఇక్కడ స్పష్టంగా. సో తప్పకుండా వీటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హరితహారం కింద 4,25,00,000 మొక్కలు నాటేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. గతేడాది 3,25,00,000 మొక్కలు నాటినట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది. నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు 213 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని డైరెక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. ప్రధాన కాలనీలోని 23 పార్కులను కూడా భారీ అంచనాలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. 5 కంపెనీల సిఎస్ఆర్ నిధులతో 5 ప్రధాన పార్కులను 6 కోట్లతో అభివృద్ధి చేశామని రోహిత్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్కు, సంజీవయ్య పార్కు వంటి 82 ప్రధాన పార్కుల నిర్వహణ బాధ్యతను హెచ్ఎండిఏ చూస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈహెచ్ఎస్ నిధికి ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ పేరిట ఉద్యోగుల జీతం, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ నుంచి కోత విధిస్తుందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిజాముద్దీన్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై న్యాయవాది రాజ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల నుంచి 1.5% తప్పనిసరిగా కోత విధిస్తున్నారని కోర్టుకు తెలిపారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ అటెండెన్స్ రూల్స్ 1972లోని రూల్ 6(8) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు పొందే హక్కులు కల్పిస్తున్నాయని వాదించారు. దీనికయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి దీనికోసం ఎలాంటి విరాళాలు, చందాలు వసూలు చేయరాదన్నారు. కానీ ఇటీవల తీసుకొచ్చిన ఆరోగ్య పథకం అమలు కోసం ప్రభుత్వం జీవో 79ని అమల్లోకి తెచ్చిందని, జీతంలో కోత విధించడం చట్టవిరుద్ధమని వాదించారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. మహబూబ్ నగర్ కలెక్టరేట్లో 15,000 రూపాయల లంచం తీసుకుంటూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కాడు. భూత్పూర్ మండలం కరివేన గ్రామానికి చెందిన రైతు తన పొలానికి సంబంధించిన వివరాలను సరిచేసుకునేందుకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం అప్పటికే 10,000 రూపాయలు లంచం తీసుకున్న సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డి మరో 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో విసుగు చెందిన రైతు అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు రైతు నుంచి వెంకటేశ్వర రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ నకిలీ సంతకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అధికారి ఈ ఫోర్జరీ చేశాడని, అందులో తమ ప్రమేయం లేదని మున్సిపల్ చైర్పర్సన్ స్పష్టం చేశారు. జగిత్యాల నిజామాబాద్ రహదారిపై ఉన్న స్థలంపై నకిలీ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. జగిత్యాల మున్సిపల్లో ఇప్పటికే పలుమార్లు అక్రమాలపై అధికారులు దాడులు చేశారు. ఆ తర్వాత కూడా అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫోర్జరీ ఘటనపై దర్యాప్తు చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్లోని అల్లాపూర్లో డీజిల్ అక్రమ నిల్వ గోదాంపై ఎస్ఓటీ అధికారులు దాడి చేసి 4గురిని అదుపులోకి తీసుకున్నారు. పద్మావతి నగర్లోని మదీనా మసీదు సమీపంలోని ఓ గోదాంలో డీజిల్ అక్రమ నిల్వలపై సమాచారం మేరకు కూకట్పల్లి ఎస్ఓటీ బృందాలు దాడి జరిపాయి. 1,335 లీటర్ల డీజిల్, 5 మొబైల్ ఫోన్లు, 50,000 రూపాయల 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. డీజిల్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. డీజిల్ చోరీ ముఠాతో సంబంధాలు ఉన్నాయా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. రాష్ట్రంలో నేడు పలు క్రీడా కార్యక్రమాలను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆమె గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరిస్తారు. వెబ్సైట్ సహా వివిధ కోర్సులను ప్రారంభిస్తారు. రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో పారా నేషనల్ పారా అథ్లెటిక్ సపోర్ట్ ప్రోగ్రాం, నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్లను ప్రారంభించనున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రకటించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో తెలంగాణలోని వివిధ జిల్లా కేంద్రాల్లో నిర్వహించే స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ వాహనాలను ప్రారంభిస్తారు.
చెన్నై జోలార్పేట ఎక్స్ప్రెస్ రైలులో ఊహించని పరిణామం ఎదురైంది. లోకో పైలట్కు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో అవడి రైల్వే స్టేషన్లో రైలును 45 నిమిషాల పాటు నిలిపేశారు. చెన్నై సెంట్రల్ నుంచి జోలార్పేటకు రాకపోకలు సాగించే ఈ ఎక్స్ప్రెస్ ట్రైను సోమవారం సాయంత్రం చెన్నై నుంచి బయలుదేరింది. రైలు అవడి స్టేషన్కు చేరుకోగానే లోకో పైలట్కు తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన లోకో పైలట్ తన ఆరోగ్య పరిస్థితితో పాటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైలును అక్కడే నిలిపేశారు. వెంటనే రైల్వే కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది లోకో పైలట్కు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రైలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంజిన్లో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తి ఉంటుందని ముందుగా భావించినప్పటికీ ఆ తర్వాత లోకో పైలట్కు ఛాతీ నొప్పి రావడం వల్లే రైలు నిలిచిపోయినట్లు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈ హఠాత్ పరిణామంతో రైల్వే యంత్రాంగం వెంటనే ప్రత్యామ్నాయ లోకో పైలట్ను ఏర్పాటు చేసింది. దాదాపు 45 నిమిషాల అనంతరం రైలు తిరిగి గమ్యస్థానానికి బయలుదేరింది. పాకిస్తాన్లోని కరాచీ తీరంలో విమాన ప్రమాదం సంభవించింది. యుఏఈలోని షార్జా నుంచి వస్తున్న K2 ఎయిర్వేస్కు చెందిన ప్రైవేటు కార్గో విమానం అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 5గురు గల్లంతయ్యారు. కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు నావిగేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. తర్వాత కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన పాకిస్తాన్ నౌకాదళం 12 గంటలు శ్రమించి విమాన శకలాలను కనుగొంది. ప్రస్తుతం రుతుపవనాల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వరుస పరాభవాలతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు నేడు ఇంగ్లాండ్తో నిర్ణయాత్మక 4వ టీ20 మ్యాచ్లో తలపడనుంది. 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత్కు ఈ మ్యాచ్ సవాలుగా మారగా జట్టుకు బ్యాటింగ్ అతిపెద్ద సమస్యగా తయారైంది. ముఖ్యంగా 3వ టీ20లో భారత్ ప్రదర్శన దిగ్భ్రాంతికి గురిచేసింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 11.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది. టీ20 ఫార్మాట్లో భారత్కు ఇదే అతిపెద్ద పరాజయం. ప్రస్తుతం అభిషేక్ శర్మ మినహా బ్యాటర్లెవరూ ఫామ్లో లేరు. ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ తమ పదునైన పేస్తో భారత బ్యాటింగ్ లైనప్ను మరోసారి పరీక్షించనున్నారు. వరుసగా 2 మ్యాచ్ల్లో విఫలమైన వైభవ్ సూర్యవంశీని ఈ మ్యాచ్లో కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. శివం దుబే, అక్షర్ పటేల్ స్థానంలో సూర్యాంశ్ షెడ్జే, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే సూచనలున్నాయి. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టాప్ ఆర్డర్ బ్యాటర్లు తిలక్ వర్మతో పాటు కెప్టెన్గా తొలి విజయం కోసం ఆరాటపడుతున్న శ్రేయస్ అయ్యర్ బ్యాట్ జుళిపించాల్సి ఉంది. బౌలర్లు కూడా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన హెచ్ షేప్ డ్రైవింగ్ ట్రాక్ వివాదాస్పదంగా మారింది. సెన్సార్లు, కెమెరాలతో కూడిన ఈ ట్రాక్పై డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ నిర్వహించగా ఈ నెలలో ఒక్కరు మాత్రమే పాస్ అయ్యారు. కారు మాత్రమే కాదు, దీని నీడ పక్కనున్న తెల్లని గీతపై పడిన సెన్సార్లు ఫెయిల్ అని చూపిస్తున్నట్లు డ్రైవింగ్ స్కూల్ వర్గాలు తెలిపాయి. ఈ నెలలో 29 మంది డ్రైవింగ్ టెస్టుకు హాజరు కాగా 28 మంది ఫెయిల్ అయ్యారు. ట్రాక్ రూపొందించిన ఇంజనీర్ డ్రైవింగ్ చేయగా సెన్సార్లు ఆయన్ని కూడా ఫెయిల్ అని చూపించాయి. దీంతో డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.